నమస్తే, వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల తర్వాత ఇండియా కూటమిలో సీన్ మారుతోంది. పెద్ద ఎత్తున ఇవాళ కూటమిలో లుకలుకలు ప్రారంభమైనట్టుగా పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తుంది. సో మీరు కూడా ఇండియా కూటమి కోటకు బీటల వార్తలు మీకు అనిపిస్తే మీ అభిప్రాయాల్ని స్పష్టంగా సూటిగా కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఎందుకంటే ఒకవైపు ఎన్డీఏ కూటమి చాలా బలంగా ఎదుగుతోంది, అనేక రాష్ట్రాలను కబలిస్తూ వెళ్తోంది. ఇట్లాంటి సందర్భాల్లో ప్రతిపక్ష కూటములు చాలా బలంగా ఉండాల్సినటువంటి పరిస్థితి. కానీ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా తన బలాన్ని చాటింది, త్రుటిలో అధికారం తప్పిందని స్పష్టంగా చెప్పాలి. ఇట్లాంటి సందర్భాల్లో వరుసగా వస్తున్నటువంటి అనేక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తర్వాత, ఆ ఫలితాల తర్వాత కొంత చేదు అనుభవాలు ఇవాళ ఇండియా కూటమి మిగులుస్తోంది. ఉన్నటువంటి పార్టీల్లోనే కొంత అంతర్గతంగా కొంత డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ రావడం, మరోవైపు ఎన్డీఏ కూటమి కానీ నరేంద్ర మోదీ కానీ ఏదైతే ప్రతిపక్షాలు కొంత వీక్ అవ్వాలని ఆయన కోరుకుంటున్నాడో దాన్ని నిజమయ్యేలాగా ఇవాళ ఇండియా కూటమిలో ఉన్నటువంటి పార్టీలు, ఇండియా కూటమిలో ఉన్నటువంటి నేతలందరూ కూడా ఆ దిశగా నీరుగారేలాగా ప్రవర్తిస్తున్నారని స్పష్టంగా చెప్పుకోవచ్చు. వాస్తవానికి నిజానికి 2024 ఎన్నికల్లో ఖచ్చితంగా అధికారాన్ని అందుకోవాలన్న లక్ష్యంతో భారీ టాస్క్తో ఫీల్డ్లోకి దిగింది ఇండియా కూటమి. అనుకున్నది సాధించలేక చితికలబడింది. కానీ కొంత బలపడినట్టుగా పైకి కనిపించినప్పటికి కూడా అధికారం చేజిక్కించుకోలేకపోయింది. దాంతోనే ఇండియా కూటమిలో కొంత నిస్తేజం అవతరించింది. ఇక ఇండియా కూటమిలో పెద్దన్న పాత్ర పోషిస్తున్నటువంటి కాంగ్రెస్ వరుసగా జరుగుతున్నటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో తన సత్తాను చాటుకోలేక అపాస్పాలవుతూ వస్తుంది. అనేక చోట్ల జూనియర్ పార్ట్నర్గా మారిపోయింది. కాంగ్రెస్కి సోలోగా ఉన్నటువంటి స్టేట్స్లో కూడా పెద్దవి కేవలం కర్ణాటక, తెలంగాణ తప్ప మరి ఏ రాష్ట్రాలు లేవని అంటే ఆశ్చర్యమే కలిగిస్తుంది. ఇంకోవైపు చూస్తే ఇండియా కూటమికి దూరంగా జరిగి తమ సొంత ఉనికిని చాటుకోవాలని అందులోని పార్టీలు ఆరాటపడుతున్నాయి. ఢిల్లీలో వచ్చే ఏడాది ప్రారంభంలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరితో కూడా పొత్తు లేకుండా మొత్తం స్థానాలకి తాము విడిగానే పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించడం ఇండియా కూటమిలో ఉన్నటువంటి లుకలుకలను ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు మరోవైపు చూస్తే పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అయితే ఇండియా కూటమి తాజా పర్ఫార్మెన్స్ పట్ల పెదవి విరుస్తున్నారు. తాను పూనుకొని ఇండియా కూటమి ఏర్పాటు చేస్తే ఈరోజు దాన్ని నడిపిస్తున్నటువంటి వారికి ఆ నిర్వహణ చేత కాకపోతే తాను ఏమి చేయగలనంటూ ఆమె విమర్శలు చేస్తున్నారు. ఆమె కాంగ్రెస్ మీద, దాని అగ్రనాయకుడు రాహుల్ గాంధీ మీదనే ఈ రకంగా సెటైర్లు వేశారని స్పష్టంగా విశ్లేషణలు చెప్తూ ఉన్నాయి. ఇక తనకు బెంగాల్ని విడిచి వెళ్ళడం ఇష్టం లేదని, కానీ ఇండియా కూటమికి నాయకత్వం వహించే అవకాశం లభిస్తే ఖచ్చితంగా ఇక్కడ నుండి దానిని నడిపిస్తానని ఆమె అంటూ ఉన్నారు. మొత్తానికి మమతా బెనర్జీకి ఇండియా కూటమి తాజా పోకడలు ఏమాత్రం ఇష్టం లేదని స్పష్టంగా చెప్పొచ్చు. వీలైతే పగ్గాలు తాను అందుకోవాలని ఆమె చూస్తున్నట్లుగా కూడా స్పష్టంగా చెప్పొచ్చు. సో ఇట్లాంటి సందర్భాల్లో ఇండియా కూటమి భవిష్యత్తు పైన ఇవాళ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మరోవైపు చూస్తే మమతా బెనర్జీకి ఇండియా కూటమి పగ్గాలు ఇవ్వాలని సమాజ్వాదీ పార్టీ అధినేతగా ఉన్నటువంటి అఖిలేష్ కూడా కొంత కోరుతున్నటువంటి పరిస్థితులు కూడా కొంత కలకలం రేపుతున్నాయి. సో ఇట్లాంటి సందర్భాల్లో మమతకు పగ్గాలు అప్పగిస్తేనే మోదీ ప్రభుత్వం మీద ఇండియా కూటమి కొంత గట్టిగా పోరాటం కొంత వీలవుతుందని, ఇండియా కూటమి చేయడానికి వీలవుతుందని కూడా కొందరు వాదిస్తున్నారు. సో ఇప్పుడు ఇక ఇండియా కూటమిలో ఉన్నటువంటి ఆర్జేడీ అయితే తమ నాయకుడు లాలూ ప్రసాద్ యాదవ్కి ఇండియా కూటమి నాయకత్వం ఇవ్వాలని కోరుతోంది. సో ఇప్పుడు దేశంలో సీనియర్ నేతగా ఉన్నటువంటి లాలూ అయితేనే ఎన్డీఏకు దూకుడుగా అడ్డుకట్ట వేయగలరనేది కొంత వాళ్ళు చెప్తున్నటువంటి మాట. సో ఇలా నాయకత్వం విషయంలో ఎవరికి వాళ్ళు పట్టుబడుతున్నటువంటి పార్టీలు అన్నీ కూడా కొన్నట్లు ఉంటే మరి అయితే పూర్తిగా తప్పుకున్నట్లుగానే కొందరు చెప్తున్నారు. సో ఈ మధ్య జరిగినటువంటి మధ్యప్రదేశ్ కానీ హర్యానా ఎన్నికల్లో తమను పట్టించుకోలేదని వామపక్షాలు కూడా ఇండియా కూటమి పట్ల కొంత అసహనంగా ఉన్నాయని అంటున్నారు. ఇలా ఇందులో ఉన్నటువంటి కీలక పార్టీలన్నీ ఎవరి కారణాలు వాళ్ళకు ఉన్నాయి. సో ఇట్లాంటి సందర్భాల్లో ఎవరి కారణాలతో వారు టచ్ మీ నాట్గా వ్యవహరిస్తూ ముందుకెళ్తున్నారు. ఈ క్రమంలో ఇండియా కూటమి మనుగడ సాగిస్తే ఎలా అన్న చర్చ ప్రధానంగా ఇవాళ దేశంలో ఉన్నటువంటి పొలిటికల్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారుతుంది. సో మొత్తానికి ఎన్డీఏ కోరుకున్నట్లుగానే ఆధిపత్య పోరుతో ఇండియా కూటమి ముక్కలవుతున్నట్టుగా స్పష్టంగా చెప్పొచ్చు. మీరు కూడా ఇండియా కూటమి ముక్కలవుతారని మీరు భావిస్తే మీ అభిప్రాయాన్ని కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాష్ ట్యాగ్.